గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్ లో మనము భిన్నాలకు సంబంధించి ఏం నేర్చుకోవడం జరిగిందంటే భిన్నాలను పోల్చడం ఎలా, భిన్నాలను ఆరోహణ క్రమంలో అండ్ అవరోహణ క్రమంలో ఎలా అరేంజ్ చేయాలి, భిన్నాలను కూడడం ఎలా, తీసివేయడం ఎలా, ఈ 4 కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగిందండి. ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే ఈ 4 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారండి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 3rd ఎక్సర్సైజ్ ఇచ్చారండి. ఆ ఎక్సర్సైజ్ ని మనం సాల్వ్ చేసాము అంటే మనకి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇంకా ఏం నేర్చుకున్నామండి, ప్రీవియస్ క్లాస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే బేసిక్ మెథడ్స్ నేర్చుకున్నాం. అంటే ఎలా సాల్వ్ చేయాలి, బేసిక్ మోడల్స్ నేర్చుకోవడం జరిగిందండి. ఈ రోజు మన క్లాస్ లో కంప్లీట్ గా షార్ట్ కట్స్ ని యూజ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తామండి. బేసిక్ మోడల్స్ అన్ని కూడా నిన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చిన్న పిల్లలు స్కూల్ లెవెల్లో అలా చేయడం జరుగుతుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ అండి. టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 7.3. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 7.3. 7.3 మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ క్వశ్చన్, అండి. ఛాయావృత్త ప్రాంతాలను భిన్నాలుగా సూచించండి. ఈ భిన్నాల మధ్య లెస్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ లలో సరైన గుర్తులను ఉపయోగిస్తూ వాటిని అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడండి. అంటే ఇక్కడ ఇచ్చిన బొమ్మల్ని మనం భిన్నం రూపంలో సూచించాలి. ఓకేనా? భిన్నం రూపంలో రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ భిన్నాలను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలంటే ఈ సింబల్స్ ని యూజ్ చేసి అరేంజ్ చేయాలండి. క్వశ్చన్ చేస్తానండి, ఇంకో క్వశ్చన్ మీరే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉందండి. టోటల్ 8 పార్ట్స్ ఉంది. దాంట్లో ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారండి? 1 2 3 పార్ట్స్ షేడ్ చేశారు. అంటే దీని వాల్యూ ఎంత అండి? 3/8. ఓకేనా? ఫస్ట్ బొమ్మ యొక్క ఫ్రాక్షన్ ఏంటి? 3/8. సెకండ్, దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉందండి? దీంట్లో కూడా మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు అంటే 6 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది. ఈ బొమ్మ యొక్క వాల్యూ ఎంత? 6/8. దీంట్లో ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారండి? 1 2 3 4 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది. టోటల్ పార్ట్స్ 8. దీంట్లో 1 పార్ట్ మాత్రమే షేడ్ చేశారు. టోటల్ 8. ఈ బొమ్మల యొక్క భిన్నాల వాల్యూ ఎంత అండి? 3/8, 6/8, 4/8, 1/8. దీన్ని మనం ఏం చేయాలి? ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో ఏదైనా ఒక దాంట్లో మాత్రం మనం అరేంజ్ చేయాలి. మనం ఏం చేస్తుంటే ఆరోహణ క్రమంలో అరేంజ్ చేస్తామండి. ఆరోహణ క్రమంలో అరేంజ్ చేస్తాము. ఆరోహణ క్రమం అంటే మీనింగ్ ఏంటండి? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి రాయాలి. ఓకేనా? చిన్న నంబర్ ఏంటి? 1/8. 1/8. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి చిన్న నంబర్ మనకి ఎడం పక్క ఉంటే లెస్ దెన్ సింబల్ యూజ్ చేస్తామండి. ఓకేనా? సపోజ్ 2 ఉంది, 5 ఉంది. ఏ సింబల్ యూజ్ చేయాలి? మూడిట్లో లెస్ దెన్ యూజ్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగిందండి. ఈ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి? ఈ పాయింట్ ఉన్న పక్క చిన్న నెంబర్ ఉండాలి, ఈ ఓపెన్ సైడ్ పెద్ద నెంబర్ ఉండాలి. సింబల్ ఎలాగా ఉన్నా కూడా ఓపెన్ సైడ్ పెద్ద నెంబర్ ఉండాలి, ఈ క్లోజింగ్ సైడ్ చిన్న నెంబర్ ఉండాలి. 1/8 చిన్నది కాబట్టి లెస్ దెన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 3/8. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 4/8. నెక్స్ట్ నెంబరు 6/8 అండి. ఇది మన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 1/8, 3/8, 4/8, 6/8 అంటే బొమ్మలను భిన్నం రూపంలో రాసి ఆ వచ్చిన వాల్యూస్ ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అరేంజ్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని మీరే చేయండి. కొంచెం మీకు ప్రాక్టీస్ అవుతుందండి. నెక్స్ట్,
ఈ నంబర్స్ ని సంఖ్యారేఖ పైన గుర్తించండి, వాటిని ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడు. సో సంఖ్యారేఖ పైన గుర్తించడం ఎలాగండి? ఇది 0 అనుకుంటాము. ఇవన్నీ కూడా ఎలాంటి ఫ్రాక్షన్స్ అండి? అన్ని కూడా సజాతి భిన్నాలు. ఎందుకు? లవాలు హారాలు సమానంగా ఉంది. సో హారం ఎంత ఉందండి? 6 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి? 0/6 అని రాసుకోవాలండి. 0/6 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? సో ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంతవరకు మనకు ఉంటే అంతవరకు. సో 0 తర్వాత 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6, 7/6, 8/6 అండి. నెక్స్ట్ ఏమన్నాడు? వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. సో ఆరోహణ క్రమం అంటే ఫస్ట్ ఎంత ఉందండి? 2/6 ఒకటి ఇచ్చాడు, 4/6 ఒకటి ఇచ్చాడు, 8/6 ఒకటి ఇచ్చాడు, 6/6 ఒకటి ఇచ్చాడు. సో ఆర్డర్లో అరేంజ్ చేయడం అంటే ఏంటండి? సో ఫస్ట్ ఏమొస్తుంది? 2/6, నెక్స్ట్ నెంబరు 4/6, నెక్స్ట్ నెంబరు 6/6, నెక్స్ట్ నెంబరు 8/6 అండి. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8/6. సో ఇది ఆరోహణ క్రమంలో అమర్చడం. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారని కాదు, మనకి ప్రాక్టీస్ కోసం ఇలాంటివి చేసామంటే సబ్జెక్ట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? క్రింద ఇచ్చిన పటాలను పరిశీలించి ఈ కింద ఇవ్వబడిన సమస్యలలోని ప్రతి జతల భిన్నాల మధ్య ఈ సింబల్స్ ని గుర్తించండి అన్నాడు. అంటే ఈ క్వశ్చన్స్ లో ఈ బ్రాకెట్ లో మనకి కరెక్ట్ సింబల్ అనేది మనం యూజ్ చేయాలండి. సో కరెక్ట్ సింబల్ ఎలా యూజ్ చేస్తాము? మనకి ఏది చిన్నదో ఏది పెద్దదో తెలిస్తే మనం సింబల్స్ యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవునా? సో ఈ హారాలు ఎలా ఉందండి? హారాలు సమానంగా లేవు కాబట్టి మనం ఏం చేయాలి? సమానంగా ఉండే విధంగా మార్చుకోవాలండి. సో నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సమానంగా ఉండే విధంగా మార్చుకొని తర్వాత మనము సింబల్స్ యూజ్ చేయొచ్చు. కరెక్ట్ గా మనం ఆన్సర్ పెట్టొచ్చండి. సో ఫస్ట్ ఏముంది? 0/1, 1/1. సో క్లియర్. నెక్స్ట్ 0/2, 2/2. సో మధ్యలో ఏమొస్తుందండి? 1/2. నెక్స్ట్ 0/3, 1/3, 2/3, 3/3. నెక్స్ట్ 0/4, 1/4, 2/4, 3/4. నెక్స్ట్ 0/5 అంటే 1/5, 2/5, 3/5, 4/5. ఓకే ఫ్రెండ్స్, 5/5 అయిపోయింది. నెక్స్ట్ 0/6 అంటే నెక్స్ట్ నెంబర్ 1/6, 2/6, 3/6, 4/6, 5/6, నెక్స్ట్ 6/6. సో డయాగ్రామ్ క్లారిటీగా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు అంటే, సో మనము ఏదో చేసాను కాదండి. ఈ క్వశ్చన్ లో ఒక ఇండైరెక్ట్ గా ఒక పాయింట్ చెప్తున్నాడు. అది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1/6 ఉంది, 1/3 ఉంది. ఏది చిన్నది, ఏది పెద్దది? మనం ఎలా సాల్వ్ చేయాలి? హారాలను సమానంగా మార్చుకున్న తర్వాత లవం ఏది చిన్నది ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, లవం పెద్దదిగా ఉంటే అది పెద్ద ఫ్రాక్షన్. అవునా? నేను నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనం చెప్పండి అన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో 1/6 ఎక్కడుందండి? 1/6 ఎక్కడుంది? ఇప్పుడుంది. ఓకే ఫ్రెండ్స్, సో 1/6 ఉంది. 1/6. సో నెక్స్ట్ నెంబర్ 1/3 ఉందండి. సో 1/3 ఎక్కడ ఉంది? ఇక్కడ 1/3 ఉంది. ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏది, పెద్ద నెంబర్ ఏది? మనం ఎలా చెప్పాలండి? సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఒక పాయింట్ నేర్చుకున్నామండి. అది ఏంటంటే, నంబర్ లైన్ పైన అంటే సంఖ్యారేఖ పైన కొన్ని నంబర్స్ ఉంటాయి. సపోజ్ 1, 2, 3, 4 ఇలా నెంబర్స్ ఉన్నప్పుడు ఎడమ పక్క ఉండే నంబర్ ఎప్పుడు చిన్న నంబర్ అవుతుందండి. అవునా? సపోజ్ 3 ఉంది, 1 ఉంది. 3లో 1లో చిన్న నంబర్ ఏది? 1 చిన్నది, 3 పెద్దది. ఎందుకంటే ఎడమ పక్క ఉండే వాల్యూస్ ఎప్పుడు కూడా చిన్న నంబర్స్ అవుతుందండి, కుడి పక్క ఉండే వాల్యూస్ ఎప్పుడు కూడా పెద్ద నంబర్స్ అవుతుంది. నంబర్ లైన్ బేస్ చేసుకుని మనం ఈ పాయింట్ క్లారిటీగా చెప్పొచ్చండి. సపోజ్ 2 ఉంది, 4 ఉంది. ఏది పెద్ద నంబర్ అండి? 2 చిన్న నంబర్, ఎందుకు? ఎడమ పక్క ఉంది కాబట్టి. 4 పెద్ద నంబర్, ఎందుకు? కుడి పక్క ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకొక నంబర్ లైన్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ 2/3, 4/3, 8/9,
3/5 అండి. 8/9 3/5. ఇప్పుడు 8/9 పెద్ద నంబరా, 3/5 పెద్ద నంబరా అండి? జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. సో 8/9 పెద్ద నంబరా, 3/5 పెద్ద నంబరా? నంబర్ లైన్ పైన 8/9 అనేది ఎడమ పక్క ఉంది కాబట్టి 8/9 అనేది చిన్న నంబర్ అవుతుందండి. 3/5 అనేది కుడి పక్క ఉంది కాబట్టి 3/5 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పాయింట్ మనకి ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకోవాల్సిన పాయింట్ అండి. అందరికీ అర్థమైంది అనుకుంటానండి. ఇక్కడ మనం ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. నంబర్ లైన్ పైన అంటే సంఖ్యారేఖ పైన ఎడం పక్క ఉండే వాల్యూస్ చిన్న నంబర్స్ అవుతుంది, కుడి పక్క ఉండే వాల్యూస్ పెద్ద నెంబర్స్ అవుతుంది. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలండి. ఇక్కడ 1/6 1/3లో 1/6 ఎడం పక్క ఉంది, 1/3 కుడి పక్క ఉంది. అంటే 1/6 అనేది చిన్న నెంబర్. సో ఏ సింబల్ యూజ్ చేయాలి? లెస్ దెన్ సింబల్ అనేది యూజ్ చేయాలండి. నెక్స్ట్ 3/4 2/6. 3/4 ఎక్కడ ఉందండి? 3/4 2/6. 3/4 కుడి పక్క ఉంది కాబట్టి ఇది పెద్ద నెంబర్ అండి. ఓకేనా? సో 3/4 పెద్ద నెంబర్ కాబట్టి గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ 2/3 2/4. 2/3 2/4. 2/3 కుడి పక్క ఉంది కాబట్టి 2/3 అనేది పెద్ద నెంబర్ అవుతుందండి, గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ 6/6 3/3. 6/6 3/3 రెండు ఒకే ప్లేస్ లో ఉంది కాబట్టి ఈ రెండు సమాన భిన్నాలు అవుతాయి. ఓకేనా? ఈ రెండు సమాన భిన్నాలు అవుతాయి. ఎందుకు? సంఖ్యా రేఖపైన ఆ రెండు ఒకే ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 5/6 5/5. 5/6 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. 5/5 ఎక్కడ ఉంది? 5/5 అనేది కుడి పక్క ఉంది కాబట్టి ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. చిన్న నెంబర్ కాబట్టి లెస్ దెన్ సింబల్. అందరికీ క్లియర్ కదండి? సంఖ్యా రేఖ పైన ఎడం పక్క ఉండేటివి చిన్న నెంబర్స్, కుడి పక్కన ఉండేవి పెద్ద నెంబర్స్. ఈ ఒక్క పాయింట్ ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? సరి అయిన గుర్తులతో నింపగలరు. లెస్ దెన్ నా, ఈక్వల్ టు నా, గ్రేటర్ దెన్ నా. ఇక్కడ మనకి నెంబర్ లైన్ యూజ్ చేయండి, ఇంకేదైనా యూజ్ చేయండి, ఏమి ఇవ్వలేదండి. మన చాయిస్, ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం ఏం నేర్చుకున్నాం? బేసిక్ మెథడ్ మనం ఏం నేర్చుకున్నాము? సో లవాలు హారాలు సమానంగా ఉంటే మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 9 9 హారం సమానంగా ఉంది కాబట్టి లవాల్ని కంపేర్ చేస్తాం. ఏది చిన్నదిగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, పెద్ద వాల్యూ ఉంటే పెద్ద ఫ్రాక్షన్. ఇక్కడ 7 అనేది పెద్దది, 3 అనేది చిన్నది కాబట్టి 7/9 పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది, పెద్ద భిన్నం అవుతుంది. సో ఏ సింబల్ యూజ్ చేయాలండి? గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఎడం పక్క పెద్ద నెంబర్ ఉంటే గ్రేటర్ దెన్, ఎడం పక్క చిన్న నెంబర్ ఉంటే లెస్ దెన్ సింబల్ యూజ్ చేయాలండి. తెలియకపోతే ఈ ఒక విషయం మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ 3/5 6/5 ఉందండి. సో హారాలు సమానం కాబట్టి లవాల్ని కంపేర్ చేస్తున్నాం. సో 3 చిన్నది కాబట్టి లెస్ దెన్ సింబల్ యూజ్ చేస్తామండి. క్లియర్? ఈ రిమైనింగ్ 4 ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయండి? హారాలు సమానంగా లేని ఫ్రాక్షన్స్ అండి. మనం ఎలా సాల్వ్ చేయాలి? నేను నేర్చుకున్న దాని బేసిక్ మోడల్ బేస్ చేసుకుని ఎలా చెప్పచ్చండి? హారాలను సమానంగా చేసిన తర్వాత మనకి చెప్పున పాసిబిలిటీ అవుతుంది. హారాలను మనం ఎలా సమానంగా మార్చుకోవాలి? హారాలకు కసాగుని తీసుకొని దాని తర్వాత మనం మార్చుకోవడం జరుగుతుంది. సో ఇంత మెథడ్ మనం సాల్వ్ చేసామనుకున్న ఎగ్జామ్ లో ఇంత సొల్యూషన్ చేసామంటే టైం వేస్ట్ అవుతుందండి. మనకి ఎగ్జామ్ లో ఉన్న టైం ఓన్లీ లెస్ దెన్ 1 minute. ఆ టైంలో మనం ఎలా సాల్వ్ చేయాలి? సో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సపోజ్ 2/3 ఉంది, 5/8 ఉంది. 2/3 ఉంది, 5/8 ఉంది. దీంట్లో ఏది చిన్నది, ఏది పెద్దది మనం ఎలా చెప్పాలి అంటే హారాలను సమానంగా మార్చుకున్న తర్వాత చెప్పచ్చు. అది బేసిక్ మెథడ్, మనం నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండి. అంటే 8 into 2 ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలండి. 8 into 2 ఎంతండి? 16. 3 into 5 ఎంతండి? 15.
ఇప్పుడు 16 15 ఏది పెద్ద నెంబర్ అండి? ఇది పెద్ద నెంబర్, ఇది పెద్దది కాబట్టి ఈ భిన్నం పెద్ద భిన్నం అవుతుందండి. సింపుల్ కదండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసి మనము సో డైరెక్ట్ గా చెప్పొచ్చు ఏది చిన్నది ఏది పెద్దది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏం అప్లై చేయాలి ఎక్సైజ్ లో? ఈ కాన్సెప్ట్ అప్లై చేసినామంటే మనకు ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుంది. 5 ఇంటూ 1 ఎంత అండి? 5. 2 ఇంటూ 1 ఎంత అండి? 2. ఇది పెద్ద భిన్నం, పెద్ద వాల్యూ కాబట్టి 1/2 అనేది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. 6 ఇంటూ 2 ఎంత అండి? 12. 4 ఇంటూ 3 ఎంత అండి? 12. రెండు సమానం కాబట్టి ఈ రెండు భిన్నాలు కూడా సమానంగా ఉంటుంది. సో ఈక్వల్ టు. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఎంత అండి? 9. 5 ఇంటూ 2 ఎంత అండి? 10. ఇది చిన్నది కాబట్టి ఈ భిన్నం చిన్న భిన్నం అవుతుంది. సో లెస్ దెన్ సింబల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 8 ఇంటూ 3 ఎంత అండి? 24. 4 ఇంటూ 2 ఎంత అండి? 8. 24 పెద్ద నెంబర్ కాబట్టి 3/4 అనేది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. మనం ఏ సింబల్ యూజ్ చేయాలి? గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయాలండి. ఈజీగా ఉంది కదండి. మనం ఏం చేయాలి అంటే భిన్నాలను మనం కంపేర్ చేయాలి అంటే త్రూ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతుంది. 12/13. ఓకే, 6/9. సో ఏది చిన్నది ఏది పెద్దది ఎలా చెప్పాలి? 12 ఇంటూ 9 ఎంతండి? 108. 13 ఇంటూ 6 ఎంతండి? 78. ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది పెద్ద ఫ్రాక్షన్ అవుతుందండి. గ్రేటర్ దెన్ సింబల్. ఇది పెద్ద ఫ్రాక్షన్, ఇది పెద్ద వాల్యూ. మనకి పెద్ద వాల్యూ ఏదైతే వస్తుందో దానికి కరస్పాండింగ్ ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. క్రింది వాటికి జవాబులు రాయండి, వాటిని ఎలా సాధించారో సోపానాలను మీ నోట్బుక్ లో రాయండి అన్నాడు. మనకి ఈ పాయింట్ అవసరం లేదండి, మన కింద వాటికి ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. 5/9 4/5 సమానమా అన్నాడు. ఎలా చేయాలి? కంపారిజన్ కదండి, పోల్చడం. 5 ఇంటూ 5 25. 9 ఇంటూ 4 36. రెండు సమానం కాదు, ఇది చిన్నది కాబట్టి లెస్ దెన్ సింబల్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 9 ఇంటూ 9 ఎంత అండి? 81. 16 ఇంటూ 5 ఎంత అండి? 80. ఇది పెద్దది కాబట్టి ఇది పెద్ద భిన్నం అవుతుందండి, అంటే సమానం కాదు. 24 ఎంత అండి? 80. 5 ఇంటూ 16 ఎంత అండి? 80. రెండు సమానమా అండి? సమానం. నెక్స్ట్ 30 ఇంటూ 1 ఎంత అండి? 30. 15 ఇంటూ 4 ఎంత అండి? 60. రెండు సమానమా అండి? కాదు, బట్ లెస్ దెన్ సింబల్ యూజ్ చేయాలి. సో 30 చిన్నది, 60 పెద్దదండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. మనకి ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే బేసిక్ క్వశ్చన్స్ అనేది 10th వరకు యూస్ఫుల్ గా ఉంటది. కొంచెం అప్డేట్ చేస్తే మనకి ఈ విధంగా వర్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వచ్చండి. అది ఎలాగో ఇప్పుడు మనం క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేద్దాం. 100 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకంలో 2/5వ వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు? కారణం తెలపండి అన్నాడు. వర్షిత 25 పేజీలు చదివింది. అదే కథల పుస్తకంలో లలిత ఎన్ని పేజీలు చదివిందండి? 2/5 వంతు. 2/5వ వంతు అంటే మనం ఏం చేయాలి? 2/5 ఇంటూ మొత్తం పేజీలు అండి 100. 5 ఒకట్ల 5 2 10 0. 2 ఇంటూ 20 40 పేజెస్ చదివిందండి. ఓకే, ఈ విధంగా వంతు ఇచ్చేసి మనం ఎన్ని పేజీలు కనుక్కోవాలి అంటే ఇంటూ ఆ మొత్తం పేజీలు చేయాలండి. 2/5 ఇంటూ 100 మొత్తం 40 పేజీలు. వర్షిత 25 పేజీలు, లలిత 40 పేజీలు. ఎవరు తక్కువ చదివారండి? వర్షిత తక్కువ పేజీ చదివింది. ఓకేనా? నెక్స్ట్ అండి 7th క్వశ్చన్. ఈ క్రింది భిన్నాలను సరియైన సంకలనం లేదా వ్యవకలనంగా రాయండి. ఇక్కడ ఏముందండి? మొత్తం ఒక పార్ట్ షేడ్ చేశారు, మొత్తం పార్ట్స్ 5. ఇక్కడ ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారండి? 3 పార్ట్స్ షేడ్ చేశారు, మొత్తం పార్ట్స్ 5. ఇక్కడ ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? మొత్తం 4 పార్ట్స్ షేడ్ చేశారు, మొత్తం పార్ట్స్ 5. ఇక్కడ 1/5 3/5, ఆన్సర్ 4/5. అంటే ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేయాలండి? ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? సో 1 + 3 4. నెక్స్ట్ ఇక్కడ 5 పార్ట్స్ షేడ్ చేశారండి, టోటల్ పార్ట్స్ కూడా 5.
ఇక్కడ 2 పార్ట్స్ షేర్ చేశారు, టోటల్ పార్ట్స్ 5. ఇక్కడ ఎన్ని పార్ట్స్ షేర్ చేశారు? 3 పార్ట్స్, టోటల్ పార్ట్స్ 5. 5/5 2/5, ఆన్సర్ వచ్చి 3/5. ఏం చేస్తే 3/5 వస్తుందండి? మైనస్ చేయాలండి. 5 - 2 3/5. నెక్స్ట్ షేడ్ చేసిన పార్ట్స్ 2, మొత్తం పార్ట్స్ 6. షేడ్ చేసిన పార్ట్స్ 3, మొత్తం పార్ట్స్ 6. షేడ్ చేసినవి 5, మొత్తం 6. ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేయాలండి? 5 రావాలంటే ఏం చేయాలి? 2ని 3ని యాడ్ చేయాలి. సో ప్లస్ అండి. 2/6 + 3/6 = 5/6 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారండి? అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, కూడడం లేదా తీసివేయడం ఇచ్చారండి. సేమ్ ప్రాసెస్ అండి మొత్తం కూడా. 1/18 + 1/18 ఎంతండి? 2/18. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే 2 1s are 2 9s are, ఫైనల్ వాల్యూ 1/9 వస్తుందండి. నెక్స్ట్ 8/15 + 3/15, హారాలు సమానం కాబట్టి లవాలను కూడాలి. 8 + 3 11/15. నెక్స్ట్ హారాలు సమానం కాబట్టి లవాలని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 7 - 5 2/7. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హారాలు సమానం కాబట్టి లవాలను కూడాలి. 1 + 21 22/22, అంటే ఫైనల్ వాల్యూ 1. నెక్స్ట్ హారాలు సమానం. 12 - 7 5/15. ఫైనల్ ఆన్సర్ ఏంటండి? 5 1s are 5 3s are 1/3. నెక్స్ట్ హారాలు సమానం కాబట్టి లవాలను కూడాలి. 5 + 3 ఎంతండి? 8/8, ఫైనల్ వాల్యూ 1. సో ఈ క్వశ్చన్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. సో ఈ క్వశ్చన్ వదిలేయండి. నెక్స్ట్ 1/4 + 0/4, హారాలు సమానం కాబట్టి లవాలని కూడాలి. 1 + 0 1/4. నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు, ఫ్రాక్షన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునా? ఇక్కడ హారాలు సమానంగా లేదు. మనం ఎలా చేయాలి? ఇక్కడ హారం ఏమీ లేదు కాబట్టి 1 ఉంది అనుకోండి. ఓకేనా? హారం ఏమీ లేదు కాబట్టి 1 ఉంది అనుకోండి, లేదా అనుకోకపోయినా ఇబ్బంది లేదండి. సో 3 - 12/5. ఇక్కడ హారం 5 ఒక్కటే ఉంది కాబట్టి అదే మనకి ఎల్సిఎం అవుతుందండి. ఓకేనా? హారం ఏదుంటే ఒకటే ఉంది కాబట్టి అదే మనకి ఎల్సిఎం 5. నెక్స్ట్ ఏం చేయాలి? 5 × 3 ఎంతండి? 15 మైనస్, ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 12ని అలాగే రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకసారి చూడండి. ఇక్కడ హారము మనకి ఒకటే ఉంది కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది 5. ఓకేనా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ హారం ఏమీ లేదు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 5ని 3ని గుణించండి. ఎంత? 5 × 3 15. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. ఇక్కడ 5 ఇక్కడ 5, రెండు చోట్ల 5 ఉంది కాబట్టి ఈ లవంని మనం అలాగే రాసుకోవాలండి. 12, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ 12 రాసుకుంటాం. 15 - 12 3/5. ఇది మన ఆన్సర్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తామండి, మీకు క్లారిటీ వస్తుంది. 5 - 2/3 ఉంది. 5 - 2/3 ఉంది. దీని వాల్యూ ఎంత అండి? సో 3ని అలాగే రాసుకుంటాము. 3ని 5ని గుణిస్తామండి. 3 × 5 ఎంతండి? 15. ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది కాబట్టి ఈ 2ని అలాగే రాసుకోవాలి. 15 - 2 ఎంతండి? 13/3. క్లియర్ కదండి? సో ఇంకా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సో వాటిని కూడా మనం సాల్వ్ చేస్తే మీకు క్లారిటీగా అన్ని అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఖాళీలలో సరైన భిన్నాలను పూరించండి అన్నాడు. ఖాళీలలో సరైన భిన్నాలను పూరించండి. ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి, బ్లాంక్ ఉన్న చోట ఎక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు ఒక్క పాయింట్ గమనించండి. ఈక్వల్ టు కి ఎడం పక్క ఉన్న కొన్ని వాల్యూస్ ఉంటాయి, కుడి పక్క కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవునా? సో ఎడం పక్క ప్లస్ ఉంటే దాన్ని కుడి పక్కకి మార్చినప్పుడు మైనస్ అవుతుందండి. నెక్స్ట్ ఎడం పక్క మైనస్ ఉంటే కుడి పక్కకి మార్చినప్పుడు ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? కుడి పక్కన ప్లస్ సింబల్ ఉన్నప్పుడు, ఎడం పక్కన ప్లస్ సింబల్ ఉన్నప్పుడు కుడి పక్కకి మారిస్తే మైనస్ అవుతుంది. ఎడం పక్క మైనస్ సింబల్ ఉన్నప్పుడు కుడి పక్కకి మారిస్తే ప్లస్ సింబల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? ప్లస్ సింబల్ ని ఆ పక్క పంపిస్తే మైనస్ అవుతుంది, మైనస్ సింబల్ ని ఆ పక్క పంపిస్తే ప్లస్ సింబల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్కి రండి. ఫస్ట్ క్వశ్చన్ 7/10 మైనస్ సంథింగ్ 3/10. ఇక్కడ హారం 10, ఇక్కడ కూడా హారం 10.
కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చండి. ఇప్పుడు ఇక్కడ లవంలో 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 7లో నుంచి మనం ఎంత మైనస్ చేస్తే 3 వస్తుందండి? 4 మైనస్ చేస్తే 3 వస్తుంది. అవునా? కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 4/10. ఓకే ఫ్రెండ్స్, 7లో నుంచి 4 మైనస్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి 7/10 మైనస్ 4/10 ఈక్వల్ టు 3/10. నెక్స్ట్ ఇక్కడ 3/21 ఉంది, ఇక్కడ 5/21 ఉంది. అంటే ఏ నెంబర్ నుంచి మనం 3ని మైనస్ చేస్తే 5 వస్తుందండి? 8 నుంచి 3ని మైనస్ చేస్తే 5 వస్తుంది. అవునా? కాబట్టి ఆన్సర్ ఏంటి? 8/21. నెక్స్ట్ ఇక్కడ హారం డిఫరెంట్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ తర్వాత చేద్దాం. ఇక్కడ 27, ఇక్కడ 27 సమానంగా ఉందా? కాబట్టి ఏం చేయాలండి? ఇక్కడ 5 ఉంది. 5ని ఏ నెంబర్ తో మనం కూడితే ఆన్సర్ 12 వస్తుంది? 5కి ఎంత కూడాలండి? 5కి 7 యాడ్ చేస్తే ఆన్సర్ 12 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 7/27. ఓకే ఫ్రెండ్స్, హారాలు సమానంగా ఉంటే మనము డైరెక్ట్ గా చెప్పేయచ్చు, ఎందుకంటే డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసేది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక్కడికి రండి. ఇక్కడ హారము 3 ఉంది, ఇక్కడ హారం 6 ఉంది, సమానంగా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ హారాలను సమానంగా మార్చుకోవాలండి. ఇక్కడ 6 రావాలంటే ఏం చేయాలండి? ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయండి. అంటే మైనస్ 6/6 ఈక్వల్ టు 3/6. అవునా? ఇప్పుడు చూడండి, ఏ నంబర్ నుంచి 6ని మైనస్ చేస్తే 3 వస్తుంది? ఓకే, ఏ నంబర్ నుంచి 6ని మైనస్ చేస్తే 3 వస్తుంది? ఏ నెంబర్ నుంచి మైనస్ చేయాలంటే 9 నుంచి మైనస్ చేయాలి. అవునా? 6 + 3 9 కాబట్టి 9 నుంచి మైనస్ చేయాలి. 9 - 6 3. సరిపోయింది కదా ఫ్రెండ్స్? కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 9/6 అండి. 9/6. ఎగ్జామ్ లో ఇంకొకలాగా ఇవ్వచ్చు, దీన్ని సింప్లిఫై చేసి ఇవ్వచ్చు. 3 3s are 3 2s are 3/2 అని కూడా ఆన్సర్ లో ఇవ్వచ్చు అండి. ఓకే కదా ఫ్రెండ్స్? క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వచ్చండి. డాష్ ఇచ్చి వాడు ఏం చేశాడు? 3/3. అది ఒరిజినల్ క్వశ్చన్ ఏంటండి? బాక్స్ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు, 3/3 ఇచ్చాడు, ఆన్సర్ 3/6 అన్నాడు. మనకు ఆప్షన్స్ వాడు ఈ వాల్యూ ఇవ్వచ్చు. 9/6 అనేది ఆప్షన్స్ లో ఉండొచ్చు, 3/2 ఆప్షన్స్ లో ఉండొచ్చు. 9/6 ఆప్షన్స్ లేవు కదా అనేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వదండి. సో 3/2 ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఆప్షన్స్ లో ఉంటుంది. సో దాన్ని మనం టిక్ కొడితే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు 2/3 వంతు పెయింట్ వేశాడు. అతని తమ్ముడు రితేష్ 1/3 వంతు గోడకు పెయింట్ వేసి అతనికి సహాయం చేశాడు. ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారు? ఇద్దరు కలిపి అంటే ఏం చేయాలండి? యాడ్ చేయాలి. ఓకేనా? 2/3 + 1/3. హారాలు సమానం కాబట్టి లవాన్ని కూడాలి. అంటే 2 + 1/3 3/3. 3/3 అంటే ఎంతండి? 1. 1 అంటే మీనింగ్ ఏంటి? మొత్తం గోడకు కూడా పెయింట్ వేసేసారండి. అడు ఎంత భాగం అంటే 3/3 లేదా 1. ఈ 2 ఆప్షన్స్ ఏదో ఒకటి మనకి ఆప్షన్స్ లో ఉంటాయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. నేహాకు ఒక బుట్టలోని 5/7 వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. అయినా బుట్టలో మిగిలిన అరటి పండ్లను సూచించు భిన్నాన్ని రాయండి. నేహాకు ఎన్ని అరటి పండ్లు ఇచ్చారండి? మొత్తం 7 ఉంటే 5 ఇచ్చారు. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయండి? 2 ఉంది బ్యాలెన్స్. మొత్తం ఎంత? 7. మన ఫైనల్ ఆన్సర్ ఏంటండి? 2/7 అండి. నేహాకు ఇచ్చింది 5, బ్యాలెన్స్ 2 ఉంది, మొత్తం 7, కాబట్టి 2/7. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు ఉన్న రెండవ ముక్క పొడవును కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఫస్ట్ హారాలు మనం చెక్ చేసుకోవాలండి. హారాలు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, సమానంగా లేదు. మనం ఏం చేయాలి? సమానంగా మార్చుకోవాలి. 4ని ఏం చేస్తే 8 వస్తుందండి? ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది. అవునా? దీన్ని కూడా ఇంటూ 2 చేయాలి. అంటే అక్కడ ఏమొస్తుంది? 1 × 2 2, 4 × 2 8. ఇక్కడ 7/8 ఉంది, ఇక్కడ 2/8 ఉంది. ఇప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. 7/8 అనే మీటర్ల కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయిందంటండి. ఇదొక పార్ట్ అనుకోండి, ఇదొక పార్ట్ అనుకోండి. ఫస్ట్ ముక్క పొడవు ఎంత అండి? 2/8. రెండవ ముక్క పొడవు ఎంత అన్నాడు. 7 పార్ట్స్ లో 2 పార్ట్స్ సపరేట్ అయిపోతే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటుందండి? ఇంకా ఎన్ని భాగాలు ఉంటుంది? 5 భాగాలు ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 5/8 అండి. సో 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విడిపోతే
ఒక ముక్క పొడవు 2/8 మీటర్లు. రెండో ముక్క పొడవు ఎంతంటే 7లో 2 పోతే ఎంతండి 5. 5/8 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఈ ఎక్సర్సైజ్ లో మనకి లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఎక్సర్సైజ్ మనకి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 1/5 నిమిషాల కాలం పడుతుంది. అదే పని చేయడానికి స్నిగ్ధకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు, ఎంత తక్కువ, ఆ తక్కువను భిన్నం రూపంలో రాయండి అన్నాడు. ఇంతవరకు మనకి భిన్నాలు ఈజీగా ఇచ్చాడు, అవునా? లవాలను హారాలను సమానంగా ఇవ్వడం జరిగింది. అది సింపుల్, కొంచెం మార్చుకుంటే ఈజీగా మనం సమానంగా మార్చుకునే విధంగా ఏదో చేసామండి. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే హారాలు సమానంగా లేదండి. సో చూద్దాం. ఫస్ట్ 2 1/5 ఇది ఏం భిన్నం అండి? మిశ్రమ భిన్నం. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలండి? దీన్ని ఇంటూ చేయాలి. 5 × 2 10. వచ్చిన వాల్యూకి 1 ని యాడ్ చేయాలి. 10 + 1 11. 11/5 అండి. స్నిగ్ధకి ఎంత పట్టింది? 7/4. అది నార్మల్ ఫ్రాక్షనే, సింపుల్ గానే ఉంది. ఎవరు తక్కువ కాలం నడిచారు అన్నాడు. రేణుకేమో 11/5 మినిట్స్, స్నిగ్ధకేమో 7/4 మినిట్స్. ఓకేనా? ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు అంటే ఏది చిన్న భిన్నం అయితే అదే తక్కువ టైం అవుతుందండి. మనం ఎలా కంపేర్ చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. సో 11 × 4 ఎంత అండి? 44. 5 × 7 ఎంత అండి? 35. ఇది చిన్న వాల్యూ కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. అంటే తక్కువ కాలంలో ప్రయాణించింది ఎవరండి? స్నిగ్ధ. 7/4 ఎవరు? స్నిగ్ధ. సో స్నిగ్ధ అనే అమ్మాయి తక్కువ కాలంలో ప్రయాణించింది. ఎంత తక్కువ అన్నాడు. ఎంత తక్కువ అంటే మనం ఏం చేయాలండి? మైనస్ చేయాలి. ఈ 2 వాల్యూస్ ని మైనస్ చేయాలి. 11/5 మైనస్ 7/4. మనం ఎలా మైనస్ చేయాలండి? ఆల్రెడీ నేర్చుకున్నాం. 5కి 4కి ఎల్సిఎం ఎంత అండి? 20. ఇప్పుడు 5 20కి ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 4s are 20, అవునా? సో ఈ 4 ని ఈ 11 ని మనం గుణించాలండి. 11 × 4 44 మైనస్ 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5 × 7 35. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఈ 4 ని 11 ని గుణించి ఇక్కడ రాసుకున్నాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. 4తో 20 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. ఈ 5 ని 7 ని గురించి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 44 మైనస్ 35 ఎంత అండి? 9. 9/20 అండి. 9/20. ఇది మనం జనరల్ గా చేసే మెథడ్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకోండి. సపోజ్ దీనికి డిఫరెన్స్ తీసుకోండి. 44కి 35కి డిఫరెన్స్ ఎంత అండి? 9. అవునా? 9. హారంలో ఏం రాసుకుంటాము? 5కి 40కి ఎల్సిఎం ఎంతో దాన్ని హారంలో రాసుకోండి. మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి? 9/20. ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 9/20 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? ఇలా చేసినా కూడా మనము అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చండి. ఓకే, కంపారిజన్ చేసినప్పుడు చేసి హారంలో ఏది వస్తే అది రాసుకుంటాం. సపోజ్ 2/3 5/8 ఉందండి. 2/3 5/8. సో డిఫరెన్స్ ఎంత అంటాడు? డిఫరెన్స్ ఎంత అంటాడు? మనం ఏం చేయొచ్చండి? క్రాస్ మల్టిప్లికేషన్. 8 2s are 16, 3 5s are 15 by 3 8s are 24. 3 8s are 24. 16 minus 15 1/24. ఇలా కూడా మనము ఆన్సర్ చేయొచ్చండి. ఇదండి ఈరోజు మన క్లాసు. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసామండి? 7.3 6th క్లాస్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు క్షుణ్ణంగా వివరించడం జరిగిందండి. మొత్తం కూడా ఏం చేస్తారు అంటే మొత్తం 4 వీడియోస్ ఈ క్లాస్ లో మనం చెప్పడం జరిగింది. ఈ 4 వీడియోస్ కూడా ఒక్కసారి మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా విని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తానండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాక్టీస్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే బేసిక్స్ మీకు అంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.